హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. కాంత సినిమా ప్రమోషన్స్లో రానా దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు మద్యం మత్తులో మాట్లాడలేదా అని అడగడంతో రానా తాను చిన్ననాటి విషయాలను పంచుకోవడానికి వచ్చానని వివరించారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన దుల్కర్ సల్మాన్ను ప్రశంసించారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం కాంతా 1950 టైంలో మద్రాస్ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఒక హీరో గురువుతో సమానమైన ఒక డైరెక్టర్ మధ్య వివాదాల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా నేడు ఉదయం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా ఉదయం ట్రైలర్ విడుదల కావడంతో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రానా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత రానా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో అభిమానులు ఒక్కసారిగా కేకలు వేస్తూ గోల చేశారు. అలాగే కొంతమంది అభిమానులు తాగి మాట్లాడుతున్నావా అన్న అంటూ గట్టిగా అరవడంతో రేయ్ మద్యం మధ్యలో మాట్లాడలేదు రా, ఏదో చిన్నప్పటి విషయాలన్నీ మీతో పంచుకుందామని ప్రిపేర్ అయి వచ్చాను. నన్ను మాట్లాడనివ్వండి అంటూ రానా అభిమానులను వేడుకున్నారు. ఇక రానా చిన్నతనంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే స్టూడియోలు నిర్మాణం జరుగుతుందని అప్పుడు మీడియా లేకపోవడంతో ఫలానా స్టూడియోలో ఇది జరిగింది, అది జరిగింది అంటూ మాట్లాడుకునేవారు. అలాంటి నేపథ్యంలోనే కాంత సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు. అయితే దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నాకు మొదట గుర్తుకు వచ్చిన హీరో దుల్కర్ సల్మాన్ అని తెలిపారు. ఏదైనా పిరియాడిక్ సినిమాలలో నటించాలి అంటే అందుకు దుల్కర్ ఖచ్చితంగా సరిపోతారని రానా హీరోపై ప్రశంసల కురిపించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఎంతో అద్భుతంగా నటించారని, ఈ సినిమా తర్వాత ఆయనను నట చక్రవర్తి అనే బిరుదుతో పిలుస్తారని రానా సినిమా గురించి మాట్లాడుతూ భారీగా హైప్ పెంచారు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సెల్వరాజు దర్శకత్వం వహించగా స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఉను సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేశాయి. లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దుల్కర్ నటించిన ఈ చిత్రం నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. మొత్తంగా కాంత సినిమా ప్రమోషన్స్ రానా అభిమానుల మధ్య సరదా సంభాషణకు వేదికగా నిలిచింది. రానా వ్యాఖ్యలు, దుల్కర్పై ప్రశంసలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.